ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలుపెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, నీకోసం నేను ఒక ఉత్తరం పంపించాను. అదేమిటో తీసి చూడు. నీకోసం ఒక మంచి శుభవార్త రాసి ఉంచాను. తప్పకుండా చదువుతావు కదూ అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశానికి ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరకక చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటాం. అయితే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు గురూజీ సాయిదేవరాజు గారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య గురించి, ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం గురించి చక్కని వివరణ ఇస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంలో కానీ, లేదంటే పరిహార రూపంగా కానీ చక్కని పరిష్కారం అయితే మనకు తెలియజేస్తారు. వారి ఫోన్ నెంబర్ వచ్చేసి 6300956227. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఈరోజు నీకొక ఉత్తరం పంపించాను. ఆ ఉత్తరంలో నీవు వినాలి అనుకుంటున్నటువంటి శుభవార్త దాగి ఉంది. కేవలం నీకోసం మాత్రమే నేను రాసినటువంటి ఉత్తరం. కాబట్టి అందులో ఏముందో నువ్వు మాత్రమే తెలుసుకో. ఇది నీకోసం మాత్రమే నేను చెబుతున్నటువంటి రహస్యంగా భావించు. ఒంటరిగా విను. ఎందుకలా దుఃఖిస్తూ ఉన్నావు? నీకు సంబంధించినటువంటి ప్రతి విషయం నువ్వు ఏదైనా కానీ మొదలు పెట్టాలి అని అనుకుంటున్నటువంటి ప్రతి పనిలోనూ నువ్వు అపజయం పొందుతూ వస్తున్నావు కదూ! దాని గురించి నీకు ఈ మధ్య చాలా ఎక్కువ బాధగా ఉంది. నీ కష్టమంతా కూడా వృధా అయిపోతుందని చాలా బాధపడుతూ ఉన్నావు. అలాగే నువ్వు చేసినటువంటి కష్టం కూడా వేరే వారు ఉపయోగించుకుంటూ, అది వారు చేసినటువంటి కష్టంగా సొంత పనుల వలె వారి కష్టంలా నలుగురికి చెప్పుకుంటూ వారు లాభం పొందుతూ ఉన్నారు. నువ్వు మాత్రం అదేదీ కూడా తెలుసుకోలేకపోతున్నావు. ఇక నుండి నువ్వు బాధపడనవసరం లేదు. అలాంటి వారికి తప్పకుండా శిక్ష పడుతుంది. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినట్లుగా అన్యాయం గెలిచినట్లుగా ప్రతి ఒక్కరి కంటికి కనిపిస్తుంది. అది వారందరిలోనూ కూడా మంచి భావన ఏర్పడేలా చేస్తుంది. ముందుగా అన్యాయం గెలిచినట్లుగా కనిపిస్తుంది కదా! మరి అందరికీ కూడా వారు మంచివారుగానే కనిపిస్తారు. కాబట్టి ఆ క్షణం నువ్వేమీ చేయలేవు. కాస్త ఓపికగా ఉండు. అది కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా నీకైతే న్యాయం జరుగుతుంది. అది చిరకాలం ఉండేలాగా జరుగుతుంది. కష్టసుఖాలనేవి ఎవరికైనా కూడా సహజంగా వస్తుంటాయి, పోతుంటాయి. కష్టం వస్తుంది. అలాగే దాని వెనుక సుఖం కూడా వస్తుంది. వాటిని తప్పకుండా మనం అనుభవించవలసిందే కదా! వచ్చినటువంటి కష్టం ఎప్పటికైనా కూడా తిరిగి వెళ్ళక తప్పదు. వెళ్ళిపోయినటువంటి సుఖం కూడా తిరిగి రావడం తప్పదు. మనకు ముఖ్యమైనవి ఓర్పు, సహనం. నీకొచ్చినటువంటి బాధ, నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి జీవితం అంతా కూడా మారిపోతుంది. నేను నీకు మాటిస్తున్నాను. ఎవరైతే నిన్ను కష్టపెడుతున్నారో, ఎవరైతే నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరైతే నీ కష్టాన్ని వారి కష్టంగా చెప్పుకుంటూ లాభాన్ని పొందుతూ ఉన్నారో, వారందరికీ కూడా శిక్ష పడి నలుగురికి వారి వారి యొక్క వారు చేసినటువంటి తప్పేమిటో తెలుస్తుంది. అలాగే నలుగురిలోనూ వారంటే ఏమిటో ప్రతి ఒక్కరికి కూడా తెలిసొచ్చే రోజు చేస్తాను. నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ బాధంతా కూడా కేవలం వారి వల్లే అని అందరికీ తెలిసేలా చేస్తాను. దాని గురించి నువ్విక ఆలోచించనవసరం లేదు. అలాగే వారితో ఎలాంటి పోట్లాట్లు కానీ, లేదంటే వారితో ఏదైనా కానీ చర్చించవలసినటువంటి విషయాలలో కాస్త నువ్వే ఎక్కువగా దురుసుగా మాట్లాడటం కానీ ఇవేవీ కూడా చేయవద్దు. వారికి కాస్త దూరంగా ఉండు చాలు. ఎవరైతే నీ పట్ల నిన్ను దెబ్బతీసే విధంగా నిన్ను, నీ కుటుంబాన్ని అవమానించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అవేవీ కూడా నేను సాగనివ్వను. అలాంటి వారి ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. సున్నితంగా కేవలం నీ మాటల వినయంతో వారి ముందు నీవు కూడా నవ్వుతూ నటిస్తూ ఉండు. కానీ వారిది మాత్రం మీ పట్ల జాలి, ప్రేమ అని ఏ క్షణంలోనూ ఏ మాత్రం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మి నీ గురించి నువ్వు మొదలుపెట్టేటటువంటి పనుల గురించి మాత్రం వారితో అస్సలు సంభాషించవద్దు. ఎలాంటి పరిస్థితుల్లోనూ వారితో మీ కుటుంబంలో జరిగేటటువంటి విషయాలను ఎట్టి పరిస్థితిలోనూ పంచుకోవద్దు. అసలు నీ మదిలో వచ్చేటటువంటి ఆలోచన విధానాలను సైతం నీ తల్లిదండ్రులతో మాత్రమే పంచుకో. తరువాత అన్నిటికీ నీవే భారమని నాతో అంటూ ఉంటావు కదూ! మరి ఈ సాయి ఉన్నాడని తెలియదా? నాతో చెప్పు.
మిగతావన్నీ కూడా జరగవలసినటువంటి ప్రతి కార్యము నేనే చూసుకుంటాను. అలాగే నేనే చక్కబెడతాను. అతి రహస్యంగా, ఒంటరిగా నీకు నువ్వే పోరాటాన్ని మొదలుపెట్టు. అసలదెందుకు జరగదా? ఆ పనిలో నేను ఎందుకు విజయం పొందకుండా ఇన్ని రోజులు ఉంటున్నానా? నన్ను, నా కుటుంబాన్ని అవమానించిన వారికి నేనసల ఏ విధంగా సమాధానం ఇవ్వాలి? అనుకుంటూ ప్రతి క్షణం ఈ విధంగా ఆలోచనలు చేస్తూ ఉండు. కష్టపడు. ఏమవుతుంది? అది కేవలం కొద్ది రోజులే కదా! తర్వాత తప్పకుండా నీ కష్టానికి తగినటువంటి విజయాన్ని భగవంతుడు నీకు ఇచ్చే తీరుతాడు. అప్పుడు నీ విజయ తీరాన్ని నీవు తప్పక చేరుకుంటావు. నిన్నే నమ్ముకున్నటువంటి నీ కుటుంబం అంతా కూడా నిన్ను చూసి గర్వపడేలా నువ్వుండాలి. నీ విజయం నిన్ను పైకి రాకుండా చెయ్యాలి అని కలలు కంటూ ఉన్నారు చూడు, అలాంటి వారి కలలన్నీ కూడా బూడిద పాలు కావాలి. అదంతా కూడా ప్రతి క్షణము నీ మదిలోకి నీవు గుర్తుకు తెచ్చుకుంటూ ఉండాలి. నీకున్నటువంటి బాధంతా కూడా ప్రస్తుతం అసలు మర్చిపో. నీ ఒంటరి పోరాటాన్ని ఈ రోజు నుండి మొదలుపెట్టు. అసలు ఒంటరివెలా అవుతావు? ఒంటరివి అని మాత్రం ఏ క్షణంలోనూ, ఏ నిమిషంలోనూ అనుకోవద్దు. ఎందుకంటే నా వెన్నంటే నన్ను నడిపేటటువంటి శక్తి ఉంది. ఆ శక్తే సాయి. నా తల్లిదండ్రుల దీవెన ఉంది. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం, తోడు ఇవన్నీ కూడా నా వెంటే ఉన్నాయి కదా! మరి నేను ఒంటరిని ఎలా అవుతాను? అని ఈ విధమైనటువంటి ప్రతి ఒక్క ఆలోచనలు చేస్తూ ఉండు. అలాగే మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ ఉండు. క్షణక్షణం ధైర్యాన్ని నీలో నింపుకుంటూ ఉండు. తద్వారా తప్పకుండా విజయం నీదే అవుతుంది. నీకొచ్చిన కష్టం ఏదైనా కానీ, బాబా అంటూ నన్ను వేదనతో పిలిచావు. వెంటనే నేను పలికాను. ఎందుకంటే నా భక్తులు ఆపదలో ఉన్నా, బాధలో ఉన్నా, వారు ఏదైనా కానీ సమస్యల్లో కొట్టులాడుతూ ఉన్నా కానీ, నేను మాత్రం చూస్తూ ఊరుకునేటటువంటి భగవంతుడిని కాదు. వెంటనే వారిని కాపాడేటటువంటి కర్తవ్యాన్ని నాకు భగవంతుడు అల్పించాడు. కాబట్టే మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా వెంటనే నేను మీ వద్దకు పరుగు పరుగున వస్తూ ఉంటాను. నీవు మొదలు పెట్టాలనుకుంటున్నటువంటి పనిలో నీకు గొప్ప విజయం ఉంది. నేను నీకు మాటిచ్చి మరీ చెబుతున్నాను. ముందు ముందు రాబోయే రోజుల్లో నీ జీవితం అద్భుతంగా మారబోతుంది. ఈ ఉత్తరంలో రాసిన విధంగా నీకొక మంచి శుభవార్త చెవిన పడుతుంది. తద్వారా నీవు చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ విజయం అందుతుంది. ఎన్నో మంచి మంచి మాటలను చెప్పాను. అలాగే నువ్వు ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పాను. దానికి నువ్వు ఏ విధంగా ఉండాలి అనే విషయం గురించి కూడా చెబుతున్నాను. చెప్పాను కూడాను. ఇప్పటికైనా అర్థం చేసుకొని నీ మనసును కష్టపెట్టుకోకుండా, ఆలోచనలతో చిత్రవతకు గురవ్వకుండా అన్నీ కూడా పక్కన పెట్టేసి నేను చెప్పినటువంటి పనిపై దృష్టి సారించు. ప్రతి ఒక్కటి కూడా చిరునవ్వుతో మొదలుపెట్టు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తిస్తూ ఉండు. తర్వాత మంచి మంచి పనులు అంటే నీ మనసుకు ఏదైతే బాగా నచ్చుతాయో అలాంటి పనులు చేస్తూ ఉండు. భక్తి గీతాలు వింటూ ఉండు. నీకు సంతోషంగా గడిపినటువంటి క్షణాలు ఉంటాయి చూడు, అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉండు. మనసును ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకుంటావో అప్పుడు నువ్వు చేసేటటువంటి పని కూడా విజయవంతం అయి తీరుతుంది. నీకంటూ సమయం అనేది తెలియకుండా రోజులు కూడా గడిచిపోతాయి. అంతేకాని నీకు నువ్వు ఒంటరిగా ఆలోచించుకుంటూ నన్నెవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు, నా కోసం ఎవ్వరూ కూడా సమయాన్ని కేటాయించేవారు లేరు, నన్ను అర్థం చేసుకునేవారు కూడా లేరు అనుకుంటూ ఉండడం మాత్రం నీ పొరపాటు అవుతుంది. ఉన్నటువంటి సమయాన్ని కాస్త జాగ్రత్తగా ఉపయోగించుకుంటే నీకే అర్థమవుతుంది. ఇక నుండైనా నీ మనసులో ఉన్నటువంటి గందరగోళాలను, ఆలోచనలను, అలాగే ప్రతి ఒక్కటి కూడా నేను చెయ్యలేను అనేటటువంటి భావాలను వీటన్నిటినీ కూడా ముందు బయటకు పంపేసి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. రాబోతున్నటువంటి విజయం నీకెలా ఉంటుందో, నీకు నీ కుటుంబానికి ఏ విధమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తుందో తప్పకుండా నీవు తెలుసుకుంటావు. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వేజన సుఖినో భవంతు.